హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మాకైతే వీక్ ఆఫ్ ఉన్నప్పుడు బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసాం. సో మీకు అక్కడ కనిపిస్తున్నది మా అకామిడేషన్ అనమాట. మా అకామిడేషన్ నుంచి దగ్గరలో బీచెస్ అయితే ఉన్నాయి, ఒక 2 బీచెస్ ఉన్నాయి. సో ఆ బీచ్లో కొంచెం జూమ్ చేసి చూస్తే వింత ఆకారం అయితే కనిపించింది బీచ్లో. అదేంటని కొంచెం క్లోజ్గా చూస్తే ఒక 2 ప్లేన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్లేన్స్ మా రూమ్ నుంచి ఎంత దూరం ఉందని చూస్తే ఒక 6.5 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అండ్ 6 minutes అయితే టైం చూపిస్తుంది. అది కార్లో వెళ్తే 6 minutes, కాకపోతే మేము సైకిల్లో వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్ ద అడ్వెంచర్. అండ్ ఫైనల్లీ బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి, ఆ ప్లేన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు, మనం చూడొచ్చు. అండ్ ఈ ప్లేస్లో చెత్త అయితే అస్సలు వేయకూడదు, చూస్తే వెంటనే ఫైన్ వేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, శాండ్తో అయితే ఒక వాల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు, అంటే లోపలికి కార్స్ అవి రాకుండా. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే ప్లేన్. అండ్ ఇక్కడ చాలామంది ఉన్నారు ఆల్రెడీ, కొంతమంది చిల్ అవుతున్నారు బీచ్లో వచ్చి. అండ్ మనకి మ్యాప్స్లో ఒక చిన్న ప్లేన్ అయితే కనిపించింది కదా, పెద్ద ప్లేన్ పక్కన. అది ప్లేన్ కదా, యాక్చువల్లీ బ్యాక్ టెయిల్ ఆఫ్ ద ప్లేన్ అనమాట, వెనకాల పార్ట్. అది చూడండి ఇక్కడ కనిపిస్తుంది, అదే టెయిల్ పార్ట్. అండ్ యాక్చువల్ ప్లేన్ వచ్చేసి ఆ పక్కన ఉన్నది, చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ప్లేన్ అనమాట, చూడండి చాలా పెద్దగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అండ్ ఈ ప్లేన్ పేరు వచ్చేసి కెటలీనా 5A అనమాట. దీన్ని World War II యూజ్ చేశారు. 1930 నుంచి 1945 ఆ టైం పీరియడ్లో అయితే దీన్ని యూజ్ చేశారంట. సో 1960లో వన్ ఆఫ్ ద అమెరికన్ బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీతో వరల్డ్ టూర్ వెళ్దామని ప్లాన్ చేశారనమాట. సో అప్పుడు ఈ ప్లేన్ని రీస్టోర్ చేసి ట్రిప్కి అయితే రెడీ చేశారు. సో ఆ వరల్డ్ టూర్లో భాగంగా సౌదీ వచ్చినప్పుడు ఇక్కడ గార్డ్స్ అనేది ఈ ప్లేన్ని ల్యాండ్ అయిన తర్వాత పర్మిషన్ లేదని ఇక్కడ నుంచి వెళ్లకుండా ఆపేస్తారనమాట. సో అప్పటి నుంచి ఇది ఇక్కడే ఉంది, ఈ బీచ్లోనే. అండ్ ఆ బిజినెస్ మ్యాన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అయితే సేఫ్గా వాళ్ళ కంట్రీని అయితే పంపించేశారనమాట. సో అప్పటి నుంచి ఇది బీచ్లోనే ఉంది. ఇప్పుడైతే దీన్ని ఇక టూరిస్ట్ అట్రాక్షన్గా అయితే చేస్తారు. అండ్ రోజు చాలామంది వస్తారంట చూడ్డానికి. అండ్ రీసెంట్ 1 year నుంచి అయితే ఆ కౌంట్ ఇంకా చాలా ఎక్కువైందని చెప్తున్నారు, ఎందుకంటే మా అకామిడేషన్ ఇక్కడే కాబట్టి. అండ్ చాలా ఫారినర్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దీన్ని చూడడం, ఇంకా బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేయడం అలా అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఈ బీచ్లో అంత వేవ్స్ అయితే లేవు, అంత డెప్త్ కూడా ఉండదు అనమాట, ఎందుకంటే ఇది ఎండ్ పార్ట్ ఆఫ్ ద బీచ్, చిన్న పార్ట్ ఆఫ్ ద బీచ్ అనమాట, అంతే. అండ్ మేము కూడా ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి రూమ్కి అయితే రిటర్న్ అయ్యాం. అండ్ ఇక్కడ చూడండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం దూరంలో రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయి.
ఇంత రిమోట్ ప్లేస్లో కూడా రెస్ట్ రూమ్స్ బిల్డ్ చేశారు. దట్స్ హౌ మచ్ దే కేర్ అబౌట్ పబ్లిక్. సో ఫైనల్లీ అలా మా హాఫ్ డేని అయితే ఒక అడ్వెంచర్తో అయితే ఫినిష్ చేసాం. అకామిడేషన్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అక్కడ వెనకాల క్రెయిన్స్ కనిపిస్తున్నాయి కదా, అదే మా వర్క్ ప్లేస్. అండ్ అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే మా రూమ్స్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.